పేరుతో యువతిని మోసం చేసిన కేసులో ఓ ఎస్ఐకి గుంటూరు జిల్లా కోర్టు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఎస్ఐ రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ గుంటూరు జిల్లా 4వ అదనపు కోర్టు న్యాయమూర్తి సోమవారం తీర్పు వెలువరించారు. రవితేజ నగరంపాలెం ఎస్ఐగా ఉన్న సమయంలో ప్రేమ పేరుతో తనను మోసం చేశారంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసును విచారించిన గుంటూరు జిల్లా కోర్టు రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. రవితేజ ప్రస్తుతం అమృతలూరు ఎస్ఐగా పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో రవితేజ అనే ఎస్ఐకు 10 ఏళ్లు జైలు శిక్ష విధించింది. నగరపాలెం ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో రవితేజ మీద ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రవితేజ తనను ప్రేమ పేరుతో మోసం చేశారని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించారంటూ 2023లో ఓ యువతి ఎస్ఐ రవితేజ మీద కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన గుంటూరు జిల్లా 4వ అదనపు కోర్టు ఎస్ఐ రవితేజకు 10 ఏళ్లు జైలు శిక్ష ఖరారు చేస్తూ సోమవారం తీర్పును వెలువరించారు. రవితేజ ప్రస్తుతం అమృతలూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే యువతి 2023 మే నెలలో రవితేజ మీద ఫిర్యాదు చేసింది. నగరంపాలెం ఎస్ఐ రవితేజ తనను మోసం చేశాడని, ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి ఆ తర్వాత పెళ్లి చేసుకోమంటే అంగీకరించడం లేదంటూ సంచలన ఆరోపణలు చేసింది. ఏడాదిన్నర పాటు తనను ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఉండే అపార్ట్మెంట్కు కూడా తీసుకెళ్లాడని బాధితురాలు అప్పట్లో ఆరోపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తనను పెళ్లి చేసుకోమంటే మోహన్ చాటేస్తున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. ఆ తర్వాత పోలీసులు కూడా అతని మీద చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ రవితేజను సస్పెండ్ చేశారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఎస్ఐ రవితేజ కొన్ని రోజులు డ్యూటీకి రాలేదు. ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఎస్పీ అతన్ని సస్పెండ్ చేశారు. మరోవైపు పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత యువతిని, ఆమె కుటుంబ సభ్యులను రవితేజ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే యువతి ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని ఎస్ఐ రవితేజ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసత్య ఆరోపణలు చేస్తోందంటూ స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం ఎస్ఐ రవితేజ మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టిన గుంటూరు జిల్లా కోర్టు ఎస్ఐ రవితేజను దోషిగా తేల్చుతూ ఆయనకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది.